ఎంతోమంది మిషనరీలు సిలువనెత్తుకొని బయలుదేరారు, స్వార్థను ప్రకటించారు. అవమానాలైనా సరే, నిందలైనా, దెబ్బలైనా, చివరికి మరణమైనా సరే సంతోషంగా భరించారు, ప్రభు కొరకు జీవించారు. ఈ రోజున మనం సంతోషంతో ఈ రోజున గుడ్ ఫ్రైడే జరుపుకుంటున్నాం కదా. ఈ గుడ్ ఫ్రైడే మనకు గుడ్డే, కానీ యేసయ్య ఎంత భయంకరమైన శ్రమను అనుభవించాడు కదా. అలా ఎంతోమంది క్రైస్తవులు ఈ రోజున శ్రమలు అనుభవిస్తున్నారుగా, వాళ్ళందరికీ సాదృశ్యంగా ఉంది. అనేకుల యొక్క శ్రమ, అనేకుల యొక్క కన్నీరు, అనేకుల యొక్క నింద, అనేకులు పడినటువంటి హింసలు, వారు పొందినటువంటి హింసలు, శ్రమలు, శోధనలు, అవన్నీ నేటి దినాల్లో నేటి తరానికి దీవెనకరంగా మారుతూ వస్తుంది. నీవు పొందే శ్రమ రానున్న తరానికి దీవెనకరంగా మారాలి. యేసయ్య పడిన శ్రమ మనకు దీవెనకరంగా మారింది. మన ముందటి తరం మనకు దీవెనకరంగా మారారు. మనకు రక్షణకు మార్గాలు ఏర్పాటు చేశారు. నీవు పొందే శ్రమ, నీవు మోసే సిలువ తరువాత తరానికి మార్గాన్ని ఏర్పాటు చేయాలి. ఇది కదా నా దేవుని ఉద్దేశం. అప్పుడే కదా ఇది గుడ్ ఫ్రైడే. ఇది జరగకపోతే గుడ్ ఫ్రైడే ఎందుకైతే బ్యాడ్ ఫ్రైడే, గుడ్ డే కాదు బ్లాక్ డే అయితే. నీ జీవితంలో ఈ సిల్వ శక్తిని అనుభవించకపోతే ఇది ఎట్లా గుడ్ ఫ్రైడే? దీన్ని అనుభవించాలి కదా మనం. ఇందున్నటువంటి ప్రభావం మనం పొందుకోవాలిగా. అందులో భాగంగా రక్షణ లేని వారు రక్షణ పొందాలి. రక్షణ పొందేవా? నీ సిలువనెత్తుకో. అనుదినం నీ సిలువనెత్తుకొని ప్రయాణం చేయి, నీ పయనాన్ని సాగించు. మనం పాటలు పాడతాం, పాటలతో నీ పయనం సాగాలి, టెంకటి కొని డ్రమ్మ కొట్టుకుంటాం. అయినో పాటలతోనే సంతోషం, ఉత్సాహగానాలే, ఆనందయాత్రే. ఈ ఆనందయాత్ర అన్నీ కలిసి వచ్చాయని కాదు, మేలు జరుగుతుందని కాదు, శ్రమైనా సరే ఆనందగానమే ఉండాలి నీ నోట. అది నిజమైన రక్షణ. రక్షణకు వచ్చిన సంగీత సునాదాలంటే అవి. శ్రమైన, కష్టమైన, వేదనైన, నిందలైన, అవమానాలైన నీ నోట నుండి ఆనంద కీర్తనలు రావాలి, ఉత్సాహ గానాలు రావాలి. రక్షణ సంగీత సునాదాలే నీ నోట వినబడగలిగితే నిశ్చయంగా ఇది నీకు గుడ్ ఫ్రైడేనే. ప్రైజ్ ది లార్డ్.